ఈ అరటిపళ్ళు ఎంతకి ఇస్తున్నారు? 4 రూపాయలు. 10 రూపాయల 5 రూపాయలకి ఇస్తారా? సరేలే ఇవ్వు. ఇదేదో తేడాగా ఉంది. హలో, డబ్బులోకి వెళ్ళిపోతున్నావు ఏంటి? అరటిపళ్ళు తీసుకున్నది వాళ్ళు, డబ్బులు నన్ను అడుగుతావేంటి? అడిగింది నువ్వు, ఇచ్చింది నేను. ఎవరు తీసుకుంటావయ్యా? ముందు డబ్బులు ఇచ్చేళ్ళు. తింటున్నది వాళ్ళు, వాళ్ళని అడుగు. ఇది అన్యాయం. అవునే, ఏం కాదు, ముందు పైసలు తీబే. బే నన్ను బే అంటావేంటి? రాయండి, మీ దగ్గరికి రావద్దు, నేనే వచ్చేస్తాను. ఇదిగో చిల్లరలేదు, చిల్లరి. అంత మోసం. కాలు ఎందుకు అడ్డం పెట్టావు? నా కాలు తొక్కి నన్నే అంటావు బే. మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంది బే? ముందా జేబులో డబ్బులు. డబ్బులా? నేనేమన్నా తీపే తీ. వీడితో మాట్లాడిరా. మొత్తం 10 మంది ఉన్నారు. 50,000 ఇస్తే వేసేస్తా. 50 లేదు, 30 చేసుకో. బోణీ బేరం, బేరాలొద్దు. అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేను. అంతేనంటావా? నీ ఇష్టం. అయితే ఓకే. దుర్దండ భటతతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి కుంభీనికర కుంభస్సగురు కుంభీవలయపతి ఛత్రపతి చంచోపవన గర్భాపహర వింధ్యాద్రి సమృతి ఛత్రపతి చండ ప్రబల దుర్దండ జిత దుర్దండ భటతతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమృతి ఛత్రపతి దుర్దండ జిత దుర్దండ భటతతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమృతి ఛత్రపతి చంచప్రవన ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున కుంభస్సగురు కుంభీవలయపతి ఛత్రపతి వింధ్యాద్రి సమృతి ఛత్రపతి చంచప్రవన దండ భటతతి ఛత్రపతి శత్రు ప్రకర వీడేంటి నేను కొట్టకుండానే పడిపోయాడు? నన్ను కొట్టి నువ్వు కదా వాడు. హెల్ప్. నో నీడ్ టు హెల్ప్. దిస్ ఈస్ రాణా, సింగిల్ ఫింగర్. ఏరియా కొత్త కాదు, కాలనీ కొత్త. జస్ట్ వెయిట్ బ్రదర్. పరిగెడుతున్నావేంట్రా? ఏరా, గురి తప్పింది అనుకుంటున్నావా? కావాలనే లెఫ్ట్ హ్యాండ్ తో వేసా. లైఫ్ రిస్క్. ఏమనుకుంటున్నావురా? 20,000 డెఫిసిట్ తో పనిచేశా. డబ్బులు ఎక్కడా? ఈ డబ్బులు మంచి పని కోసం అన్నా. ఓ అమ్మాయి పెళ్లి, వాళ్ళు చాలా పేదోళ్ళు అన్నా. నిజమేనా? ప్రామిస్ అన్నా. ఎప్పుడు ఇస్తావు? రేపు పొద్దున్న ఇచ్చేస్తానన్నా. నీ పేరేంట్రా? కోకారావు అన్న. కోకారావు, ఓకే. రేపు పొద్దున్న నువ్వు ఇవ్వలేదనుకో ఇచ్చేస్తానన్నా. ఇది ఉండదు.
నేను ఇలా చూస్తుంటే ఆకలి వేయడం లేదు. అయితే పంచు బిల్లు తగ్గిపించారు. ఏదో మాట వరుసగానయ్య బాబు. దానికొచ్చే మాట మారుకోండి. విషయాలు ఎందుకు ఏం కావాలి చెప్పండి. 1/2 పెప్సీ. 1/2 అదేనయ్యా, ఒక పెప్సీ 2 స్ట్రాలు. అబ్బా ఏ సార్ ఓడి చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందో. అదా మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. నిన్ను అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడు. నువ్వు కదా వేస్తా. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏం లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. సేమ్ టు యూ. ఏమండి ఫేస్ చూసే తెలియట్లా? ఫేస్ వేలు ఉండాలమ్మా. నన్ను చూడు. అది మాత్రమేడి మాత్రమండి. నీ చెప్పులు చాలా బాగుంది. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? ఓ రవితేజ గారి నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఏంట్రా ఇది? జనరల్ గీత సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట చేస్తాను. కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకునే రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. నిన్ను కుర్రోడు దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోవడం అని కామన్ సెన్స్ లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ వచ్చినావయ్యా. నువ్వు బాగుపడవురా, సర్వనాశనం అయిపోతావురా. కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకుని బతకాల్సి వస్తుందిరా. అప్పుడు తెలుస్తుందిరా. అయ్యో ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకొని ఆయన్ని గౌరవించుంటే నా బతుకిలా అయ్యేది కాదే అని ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటాం. ఏదో రోజు నా పోషణ చూసి షాక్ తింటాం. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను. విన్నావా? చిలకకి కాళీకి చెప్పినట్టు చెప్తే ఎలా వింటావు? మైసూరు చెప్పినట్టు చెప్తే వినుండేవాళ్ళు. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దొరికింది. ఇంతనే ఫ్రెండ్ కదా సార్, మీరే తీసుకుంటారు. నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడి మొహాన 10 పైసలు టిప్ తీసుకురాలి. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తింటానికి గన్నర పప్పు. సరిగ్గా చెప్పరా? ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదా అన్నావు. నేను కస్టమర్ రా, నేను బేరర్ రా. నువ్వు మారవరా? నువ్వు మార్చొచ్చేటి? నేను లెక్క పక్కన మారుతాను. ఆ గుడి మెట్లేరు మా బాబాయ్ ఇంటాడు, వస్తా పిలుస్తారనే. అలాగేనండి. ఇదేంటయ్యా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతున్నావా? లైన్ లో ఉండమన్నారండి. హలో, అది నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి. పొద్దున ఏంటి? నాగేశ్వరరావు గారికి ప్రెస్ ఎక్కడ ఉందిరా ఈడియట్? అన్నపూర్ణ స్టూడియో ఉంది. మళ్ళీ అక్కే నాగేశ్వరరావు లైన్లోకి వచ్చారేంటి? హలో హలో, అది 425262 అండి. రాగనమ్మరండి. అయ్యి బాబోయ్, ఇది పట్టుకుంటే ఓ పట్టాను వదిలిపెట్టి అలాగా. పోనీ ఆ మైసూర్ జాక్సన్ గారి దగ్గర బాకీ వసూలు చేసి ఈ బాకీ తీర్చేస్తే పోలా? కరెక్ట్. అమ్మకి వీళ్ళు హీరోయిన్ వేషం ఇస్తారో తెలియదు కానీ ఇలా ఆఫీస్ చుట్టూ మాత్రం తిరగలేక పోను. అలా దగ్గర నుంచి 50 లక్షలు మాట్లాడుతున్నానండి. ఇప్పుడు అక్కడ మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి. మైసూర్ జాక్సన్ గారు హైదరాబాద్ వచ్చిన బాకీ గురించి ఫోన్ చేస్తున్నాడే. కేక్ ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇదేంటిది? ఆ లోన్ తర్వాత లైన్స్ బిజీ అంటాడు. అలా నేను బెజార్ నుంచి 50 లక్షలు మాట్లాడుతున్నానండి. మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి. यही लाइन्स बहुत बिजी है, आप थोड़ी देर के बाद ट्राई कीजिए. क्या 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 क्या? ఏది ఇంకోసారి చెప్పు. అలోని బాతుకు ఏజెంట్ అంటే
మీరు చేసిన నెంబర్ తో ఇక్కడ ఏ ఫోను పనిచేయటం లేదు. దయచేసి మీరు డైల్ చేసిన నెంబర్ ని ఒకసారి సరి చూసుకోండి. ఏంటి చూసుకున్నది ఏంటి చూసుకున్నది? అయ్యి బాబాయ్, ఓసారి బిజీ అంటాడు, ఓసారి కేజీ అంటాడు, ఈసారి ఏకంగా నెంబరే పనిచేయట్లేదు అంటాడు. నేను దీనా దిస్ ఫోన్ నెంబర్ ఈస్ టెంపరర్లీ డిస్కనెక్టెడ్. ఓరి నాయనో, వీడు బాకీ మొత్తం నా ఎస్టీడీల్ కే సరిపోయేటట్టుంది. ఎందుకు వచ్చిన గొడవలే, ఊళ్ళోకి వచ్చినప్పుడు అడగొచ్చు. హలో హలో, ఎవరు? నేను రాంబాబుని. ప్రస్తుతం ఫోన్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. దయచేసి 2-3 నెలల తర్వాత ప్రయత్నం చేయండి. 2-3 నెలల తర్వాత? ఏమిటి ఏమిటో? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఏంటి లవర్ బాయ్, ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు? రియల్లీ డియర్ సునీల్, 25 years 25 ఏళ్ల నాటి చేప ఈనాడు పేరబోతోంది. అయ్యి బాబోయ్, ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట. అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్పా. 25 years 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామి లాగా చాలా అందంగా ఉండేవాడిని. ఆ విషయంలో ఆకాశంలో చూస్తా చెప్పాలా?